అందరికీ నమస్కారం. నేను మీ జాకిర్ హుసేన్. ఇక లండన్ టూర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. ఇక ఇదే తరుణంలో అమిత్ షా గారు ఏపీకి రావటం జరిగింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల మీద చర్చ కూడా జరిగిందంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో దీని గురించి విశ్లేషణ అయితే తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. లండన్ టూర్లో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. అమిత్ షా గారు ఇక్కడికి వచ్చేసారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల మీద చర్చ కూడా జరిగినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పెర్మిషన్తో ఏదైతే వాళ్ళ అమ్మాయి గ్రాడ్యుయేషన్ సంబంధించి వెళ్ళారో అదే తరుణంలో అమిత్ షా గారు ఇక్కడికి రావడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తోంది. దీంట్లో చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో పూర్తి స్థాయిలో అన్ని కథనాలు నిజమా కాదా నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు అయితే ప్రస్తావనకు వచ్చినట్టుగా మాత్రం బయట మ్యాటర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఫస్ట్ అమిత్ షా గారు వచ్చినప్పుడు ఏదైతే ముందు మొన్న మోదీ గారు 8వ తేదీన వచ్చి జనవరి 8న వచ్చి కొన్ని శుభ కార్యక్రమాలకు ఓపెనింగ్ చేశారో, రైల్వే జోన్ అని కానీ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొన్ని పనులని కానీ వాటికి సంబంధించి అప్పుడే ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొన్ని సమస్యల గురించి చెప్పడం, దాన్ని లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఖచ్చితంగా మేము ఏదైతే సాల్వ్ చేస్తామని చెప్పడం, అనుకున్నదే తడువుగా మళ్ళీ ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారుగా 11,500 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి శాంక్షన్ చేయడం. తర్వాత అమిత్ షా గారు ఆయన వెళ్ళలేదు. అమిత్ షా గారు మొన్న 2 days బ్యాక్ అమరావతికి విజయవాడకి రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఏంటంటే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించింది, ఎటువంటి ఆగడాలకు తెరలేపింది, ఎటువంటి విషయాలపై వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసి వంటి వివాదాలుగా దారితీసిందో వాటన్నిటి మీద ప్రస్తావనకు వచ్చింది. ఎస్పెషలీ దేవాలయాలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కానీ ఏవైతే గత ప్రభుత్వ హయాంలో బాగా కబ్జాలు మల్లగుల్లాలు పడ్డారో వాటి మీద చాలామందికి ఉండే సందేహాలు ఏంటంటే ఖచ్చితంగా దీని వెనక బీజేపీ హస్తం ఉంటుందేమో. ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నా, ఇంకా అంత నిశ్చింతగా ఇంకా అంత ఫ్రీగా తిరగగలుగుతున్నారంటే ఖచ్చితంగా కేంద్రం సహాయం లేనిదే, కేంద్రం యొక్క సపోర్ట్ లేనిదే ఈయన ఈ విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉండేది కాదు అనేది చాలామందికి ఈ అనుమానం ఉంది. అండ్ మోర్ ఓవర్ మొన్న కూటమి ప్రభుత్వంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటిగా పోటీ చేసే సమయంలో కూడా చాలామంది క్షేత్రస్థాయిలో ఉండే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు బీజేపీతో కలిసి నడవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు, అంటే ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఈ రీజన్ వల్లే. ఇప్పుడు బీజేపీ అంటే వచ్చిన తర్వాత సనాతన ధర్మం విలువ కానీ, భారతదేశం ఒక విశ్వగురువుగా అవతరించడం కానీ, లేదా మేక్ ఇన్ ఇండియా లాంటి కాన్సెప్ట్లు తీసుకురావడం కానీ, లేదా మన ఆర్టికల్ 370 కాశ్మీర్కి సంబంధించి ఇలా చాలా మేజర్ యాక్టివిటీస్ ఎంత ఉన్నా కూడా అరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఏళ్ళుగా కేసులు ఇవి నడుస్తున్నా ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోవట్లేదు? ఎస్పెషల్లీ దేవాలయాలు టీటీడీ విషయంలో ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం, ఎంత దిగజారిపోయేలా దాని విలువ తీసారో ప్రవర్తించారో. అంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎంత మిస్బిహేవ్ చేశారో చూసాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొరడా జలిపించట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలామంది ఉండే అనుమానాలు. సో ఇట్లాంటి అనుమానం మీద కూడా మరలా ప్రస్తావన వచ్చి ఉండొచ్చు. మీరేంటి అసలు ఇంత జరుగుతున్నా ఇప్పుడు బీజేపీ సుమారుగా 8-9 ఎమ్మెల్యే సీట్లు, ఒక 5 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది అంటే బికాజ్ ఆఫ్ టీడీపీ, జనసేన, అంతే కదా. లేదంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అంత పట్టు ఎక్కడుంది? లేదుగా. ఇప్పుడు ఆ పట్టుతోనే ఒక నర్సాపురం ఎంపీగా గెలిచిన రాజుగారికి కూడా ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఎలా ఎందుకు దక్కింది? బీజేపీ పుంజుకోబట్టే కాబట్టి, టీడీపీ, జనసేన ఉండబట్టే కదా. రాయలసీమలో కంచుకోటగా ఉన్న కొన్ని స్థానాల్లో వైసీపీకి బీజేపీ ఎలా గెలిచింది? జనాలు అక్కడ కోరుకున్నారు టీడీపీ కానీ జనసేన కానీ రావాలని. ఎస్పెషల్లీ జనసేనకు కూడా రాయలసీమలో అంత లేదేమో, టీడీపీకి ఉంది. సో బికాజ్ ఆఫ్ టీడీపీ కాబట్టి ఇప్పుడు మీరు టీడీపీ ఎంత సపోర్ట్తో కేంద్రంలో ఉన్నప్పటికీ ఇంకా వైసీపీ వాళ్ళు చేసిన వాటి మీద చర్యలు ఇంకా తీసుకోవట్లేదు. అవునా? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు
కేసులు బనాయించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆయన బెయిల్ మీదే వెళ్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా వాళ్ళు హస్తం కూడా ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అది చర్చకు వచ్చే ఉంటుంది. మరోవైపు బీజేపీ అనేది సౌత్ స్టేట్స్లో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి కొన్ని చర్యలు వాళ్ళు సిద్ధపడాలి. అయ్యో వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనుకుంటే కుదరదు. ఎందుకంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బావగారైన అనిల్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, ఏంటి అసలు ఎలక్షన్స్ ముందు చాలా పూర్గా ఉండే క్రిస్టియన్స్కి వాటికి చాలా హెల్ప్ చేస్తామన్నారు, ఇప్పుడు ఏం చేయట్లేదంటే, లేదు కేంద్రంలో బీజేపీకి ఇవన్నీ తెలిస్తే బాగుండదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని అనిల్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చూశాను. సో అలాంటి సందర్భంలో బీజేపీ మరి వెనక నుంచి ప్రోద్బలం లేకపోతే ఈ దేవాలయాలకు సంబంధించి కానీ ఆ అంతర్వేదిలో రథం కాల్చేయడం కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? ఎక్కడ ఏమైనా జరిగితే బీజేపీ లాంటి పార్టీలు ముందుగా జెండా పాతాయిగా. ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడిది అంత దారుణం జరిగింది సికింద్రాబాద్లో. ఫస్ట్ ఏ పార్టీ రాకపోయినా ఒక్క బీజేపీ మాత్రం వచ్చి ఫైట్ చేశారా లేదా? అవును, అట్లీస్ట్ ధర్నా చేశారు కదా, మిగతా ఏ పార్టీ అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా. బట్ అలాంటి బీజేపీ ఇక్కడ ఎందుకు మతపరంగా కానీ రాష్ట్రం పరంగా కానీ రాజకీయాల పరంగా కానీ ఎంత భ్రష్టు పట్టిస్తున్నా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాల్సి వచ్చింది అనేది చాలామందికి డౌట్. ఓకే, అఫ్కోర్స్ దాని వెనక చాలా రీజన్స్ ఉండొచ్చు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, లేదంటే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా చెప్పింది ఏంటంటే రాజ్యసభలో బీజేపీకి సపోర్ట్ కావాలి, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ కావాలి కాబట్టి కాముగా ఉంది, సరేలే ఎందుకు ఉంది, మరీ వాళ్ళ మితిమీరి ప్రవర్తిస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏదో ఒకటి చర్యలు తీసుకుంటుంది అనేలాగా కొంతమంది చెప్పారు విశ్లేషకులు. మరి దాంట్లో వాస్తవం ఎంతో ఉందో మనకు తెలియదు. సో ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా వచ్చే ఉంటాయి చర్చకు. ఇప్పుడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ గురించి కానీ, ఆయన హైదరాబాద్ రాకుండా అటు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడికి రావట్లేదు, ఇక్కడ షర్మిలా గారు ప్యాలెస్ దాని లోటస్ పాండ్ సంబంధించి షర్మిలా గారికి చెందింది, ఈయనకి చెందిందో అందుకే ఈయన ఇక్కడ రావట్లేదు. రేపు పొద్దున్న మరలా ఈయన ఎక్కడికైతే లండన్ వెళ్ళారో వాళ్ళ అమ్మాయి గ్రాడ్యుయేట్ సెరమనీకి సంబంధించి ఆ వెకేషన్కి సంబంధించి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఆయన మరలా పాదయాత్రకు వెళ్తామంటున్నారు, లేదా ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. ఇలా వెళ్ళే సందర్భంలో మనం ఇంకా చర్యలు తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేనివి ఉన్నట్టుగా కల్పించి చెప్తే, ఇప్పుడు ఒకే అబద్ధాన్ని 10 సార్లు ఓదరగొట్టి చెప్పడం వల్ల అందులో ఒక 100లో ఒక 5గురే నమ్ముతారుగా. ఆ 5గురు అది కూడా పద్ధతి కాదు. ఆ 5గురు అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఏంటి అసలు ఎంతవరకు వాస్తవం జనాలకు తెలియాలి కదా, చెప్పాలి కదా. ఇంకా ఎక్స్క్యూజ్ చేయడం అనేది ఏంటి? చూడండి, ఇప్పుడు కూడా టీటీడీ వ్యవహారంలోనే మొన్న జరిగింది తొక్కిసలాట. కనీసం మంచినీరైనా ఇవ్వలేదు. మీరు క్యూ లైన్లో ఉండే కంపార్ట్మెంట్లో 18 గంటలు 16 గంటలు ఉండే భక్తులకే మీరు ఉప్మాలు సాంబార్లు ఇవ్వలేదు, అవి కూడా హుండీ వచ్చిన డబ్బులని పథకాలకు డైవర్ట్ చేశారు. ఈ ఒక్కసారి దానికి నీరు పెట్టలేదంటే దాని మీద కూడా వీళ్ళు మాట్లాడేస్తున్నారు, వెళ్ళి పరామర్శకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంతకుముందు ఎన్ని దారుణాలు జరిగాయి? ఎవరైనా పరామర్శకి వెళ్ళారా? లేదు. ఎంతమంది చనిపోయారు? ఎక్కడైనా పరామర్శకి వెళ్ళారా? సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చే ఉంటాయి, చర్చకు కూడా వచ్చే ఉంటాయి. దాని మీద త్వరలో చర్య తీసుకోవాలి, దీనికి ఏదో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎన్నేళ్ళుగా ఏంటి అనేదే కదా వాస్తవం. దానికి వాళ్ళు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ప్రెస్ మీట్ జరుగుతుంటే పక్కన జగన్ వచ్చారు, జనాల్లో క్రేజ్ ఉందన్నట్టుగా చూపిస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చారా? ఎప్పుడైనా వచ్చినా కూడా ఫుల్ సెక్యూరిటీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెడితే పక్క నుంచి ఎవరు వెళ్ళేవాడికి ఛాన్స్ ఇచ్చేవారా? ఇవ్వలేదు. ఇస్తే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా జనాలు కేరింతలు కొడతారు, అంతకన్నా ఎక్కువే కొడతారు. ఈయన ఇవ్వలేదు, భయస్తుడు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు వీళ్ళు అదేం పట్టించుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ తిరగొచ్చు అన్నట్టుగా చెప్పారు కాబట్టి వీళ్ళు ఉంటుండగా ఆయన వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా క్రేజ్ తగ్గలేదు అన్నట్టుగా వాళ్ళు దాన్ని పోర్ట్రే చేసుకుంటున్నారు. సో వీటన్నిటికీ ప్రస్తావన చర్చకు వచ్చే ఉంటుంది, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. అలాగే ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ. సో ఆ విషయంలో ఇది ఖచ్చితంగా సింహభాగం అయి ఉంటుంది ఈ చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ.